హలో ప్రొఫెషనల్స్, వెల్కమ్ టు నా ఛానల్ మీ కెరియర్ కోచ్ గురు. ఇవాళ మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మీద వీడియో చేస్తున్నాను. అసలు 2x శాలరీ హైక్ 6 monthsలో పాసిబులా కాదా? నేను ఈ వీడియోలో కొన్ని ప్రాక్టికల్ టిప్స్ అండ్ ఎక్సర్సైజెస్ షేర్ చేస్తాను ఆన్ హౌ టు పొటెన్షియలీ డబుల్ యువర్ శాలరీ విత్ ఇన్ 6 months. మీరు అడగచ్చు, సేమ్ కంపెనీలోనా లేదా జాబ్ చేంజ్ చేయడం వల్లనా అని. రైట్, ఈ వీడియోలో మాత్రం నేను సేమ్ కంపెనీలో ఉండి 2x శాలరీ హైక్ ఎలా పొందాలి అనేదే డిస్కస్ చేస్తున్నాను, వెదర్ ఇట్ ఈస్ పాసిబుల్ ఆర్ నాట్. దానికన్నా ముందు మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. మనకు ఇప్పుడు ఇచ్చే శాలరీ ఆర్గనైజేషన్ వాళ్ళు మోస్ట్లీ కరెక్టే ఉంది అని అనుకుంటారు, రైట్, ఫ్రమ్ దేర్ పర్స్పెక్టివ్. అండ్ మనం మాత్రం చాలా తక్కువ ఇస్తున్నారు అని మనం అనుకుంటాం ఫ్రమ్ ఆర్ పర్స్పెక్టివ్. సో దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ద పర్స్పెక్టివ్. యాక్చువల్లీ మనకి శాలరీ అనేది ఏ బేసిస్ మీద ఇస్తారు? మెజారిటీగా మన వాల్యూ ప్రకారంగా. అంటే కంపెనీ వాళ్ళు నా వాల్యూ, నేను ఎంత ఇస్తున్నాను ఈ కంపెనీకి వాల్యూ, దాని ప్రకారంగా నాకు శాలరీ వస్తుంది. సో మనం కంపెనీలో ఏం వాల్యూ యాడ్ ఇస్తున్నామో దాని ప్రకారంగా శాలరీ అనేది ఉంటుంది మెజారిటీ. ఒకవేళ వీ థింక్ దట్ వీఆర్ గెట్టింగ్ లెస్ శాలరీ, వాట్ కుడ్ బి ద రీజన్స్? మనం అనుకుంటాం, అంటే నేను చాలా వాల్యూ ఇస్తున్నాను కానీ నాకు శాలరీ రావట్లేదని. సో మన ఆర్గనైజేషన్లో మనని అండర్ వాల్యూ చేస్తున్నారు, లేదా అండర్ రెస్పెక్ట్ చేస్తున్నారు, లేకపోతే అండర్ రేట్ చేస్తున్నారు. ఇవన్నీ రీజన్స్ ఉండొచ్చు. దీనికి మనం ఏం చేయాలి? మనం మాత్రము వాల్యూ ఇస్తున్నాము కానీ ఆర్గనైజేషన్ మాత్రం మన వాల్యూని చూడట్లేదు, అండర్ వాల్యూ చేస్తున్నారు. సో మన పర్సీవ్డ్ వాల్యూని పెంచుకోవాలి, రైట్? అంటే మన ఆర్గనైజేషన్లో మనల్ని ఏ విధంగా మన ఆర్గనైజేషన్ మనల్ని చూస్తుందో, మనల్ని ఎలా పర్సీవ్ చేస్తుందో ఆ పర్సెప్షన్ని మార్చాలి. ఒకవేళ నిజంగానే మన పర్ఫార్మెన్స్ ఓకే ఉంది అండ్ మనకు తెలుసు మనకు చాలా ఇంప్రూవ్మెంట్ కావాలి, అండ్ వి గెట్ ద ఫీడ్బ్యాక్ దట్ వీ నీడ్ టు ఇంప్రూవ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ అవర్ మేనేజర్ యాజ్ వెల్. ఇక్కడ మన వాల్యూ ప్రకారంగా సే ఎక్స్ శాలరీ ఇస్తున్నారు అనుకోండి. సో మన వాల్యూ కూడా ఎక్సే ఉంది, నా వాల్యూ ఎక్సే ఉంది, నా శాలరీ కూడా ఎక్సే ఉంది. కానీ దాని 2x శాలరీ చేసుకోవాలంటే ఏం చేయాలి? దాని ప్రకారంగా ఆబ్వియస్లీ నా 2x వాల్యూని పెంచుకోవాలి, నా వాల్యూని 2x చేసుకోవాలి ఆర్ 3x చేసుకోవాలి. 3x చేస్తే నాకు 2x అనే శాలరీ వస్తుంది. ఒప్పుకుంటారా లేదా? అంటే మన వాల్యూ ప్రకారంగా మన శాలరీ. ఒకవేళ మనకే తెలుసు మనం చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి అని, అప్పుడు 2x వాల్యూని పెంచుకోవాలి. లేదు, నేను చాలా వాల్యూ ఇస్తున్నాను కానీ ఆర్గనైజేషన్ అండర్ వాల్యూ ఇస్తుంది అని అంటే అది మనం పర్సెప్షన్ ఎలా క్రియేట్ చేస్తున్నామో దాన్ని బట్టి ఉంటుంది. సో దీస్ ఆర్ ద 2 things. హోప్ యు ఆర్ క్లియర్ అబౌట్ ఇట్. మనం వాల్యూ ప్రపోజిషన్ని డబల్ చేసుకోవాలి. దాని ప్రకారంగానే మనం స్కిల్స్ లేదా మనం చేసే టెక్నిక్స్, మనం చేసే డైలీ యాక్టివిటీస్ ప్రకారంగా ఉంటుంది. ఆ డైలీ యాక్టివిటీస్ని మనము పెంచుకోవాలి. అది 6 monthsలో పాసిబుల్లా? 6 monthsలో పాసిబులే, కాకపోతే డిఫికల్ట్, ఐ అండర్స్టాండ్, బట్ ఇట్ ఈస్ పాసిబుల్, ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్ అని అంటాను. సో ఇప్పుడు 2 questions వస్తాయి. నేను బాగా చేస్తున్నాను బట్ నేను అండర్ పేడ్ అనుకుంటే పర్సీవ్డ్ వాల్యూని పెంచుకోవాలి, యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్. అది పర్సీవ్డ్ వాల్యూని ఎలా పెంచుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియోలో మాత్రము మన వాల్యూని ఎలా పెంచుకోవాలి. నాకు శాలరీ సరిగ్గానే వస్తుంది కానీ ఐ వాంటెడ్ టు డబల్ మై శాలరీ యాజ్ ఆఫ్ టుడే అన్నప్పుడు ఈ వీడియోలో నేను మన వాల్యూని 2x ఎలా చేసుకోవాలి, ఏమేమి చేస్తే మన వాల్యూని 2x చేసుకోగలుగుతాం, మన స్కిల్స్ని ఎలా పెంచుకోవాలి, ఆ 2x స్కిల్స్ని ఎలా పెంచుకోవాలి అనేదే ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు దాట్. సో ఫస్ట్ వన్, ఏం చేయాలి? అడిషనల్గా రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి. మనం ఏమనుకుంటాం, అబ్బా రెస్పాన్సిబిలిటీస్ ఏం తీసుకుంటామని. నో, వీ హ్యావ్ టు టేక్ ద అడిషనల్ రెస్పాన్సిబిలిటీ. ఆ అడిషనల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటేనే మన వాల్యూ అనేది స్లైట్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఎలా చేసుకోవాలి? వాలంటీర్ చేయండి, ఒక ప్రాజెక్ట్ వాలంటీర్ చేయండి. ఒక ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ ఉంది, మీ మేనేజర్తో పోయి ఏమైనా ప్రాజెక్ట్ ఉంటే చెప్పండి నేను చేస్తానని వాలంటీర్ అవ్వండి. లేదా ఒక ఇనిషియేటివ్ చేస్తున్నారు అనుకోండి, ఆ ఇనిషియేటివ్కి వెళ్ళండి. లేదా ఒక సెట్ ఆఫ్ టీమ్ మెంబర్స్ మీరు మెంటర్ చేయండి, లేకపోతే ఇనిషియేటివ్ని లీడ్ చేయండి. ఒక లీడర్షిప్ స్కిల్స్ని మీరు మీ కరెంట్ రోల్ కన్నా నెక్స్ట్ ఒక 2 levels, ఒక 1-2 ఎక్స్ట్రా పనులు చేయండి. నెక్స్ట్ ఒక 6 months ఇలాగే చేయండి. లేకపోతే టీమ్ బిల్డింగ్ యాక్టివిటీస్, లేకపోతే ట్రైనింగ్ సెషన్స్ పెట్టండి. సి యూ ఆస్క్ యువర్ సెల్ఫ్, ఆర్ యూ డూయింగ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్? ఓకే, అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్. నౌ నెక్స్ట్ వన్ ఈజ్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటారు, తర్వాత మీ నెట్వర్కింగ్ పెంచుకోండి. సో హౌ డు యూ బిల్డ్ ద నెట్వర్కింగ్? సో డైలీ, యాజ్ ఐ సెడ్ ఇన్ ద ప్రీవియస్ వీడియోస్ యాజ్ వెల్, నెట్వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. నెట్వర్కింగ్ చేసుకోవడం, వేరే డిపార్ట్మెంట్ లీడర్స్తో కాన్స్టెంట్గా మాట్లాడండి, మీటింగ్స్ అటెండ్ అవ్వండి, ఆ సీనియర్ మేనేజ్మెంట్లో విజిబిలిటీ పెంచుకోండి, కంపెనీ వైడ్ ఇనిషియేటివ్లో వాలంటీర్ అవ్వండి, వేరే టీంతో కొలాబరేట్ చేసుకోండి, ప్రాజెక్ట్స్ తెచ్చుకోండి. సో ఆల్ దీస్ థింగ్స్ యూ నీడ్ టు డూ ఫర్
మేకింగ్ యువర్ వాల్యూ డబల్. సరే, ఇవన్నీ అవుతున్నాయి. సో ఐ లాస్ వన్ క్వశ్చన్ టు యూ. ద థర్డ్ వన్ ఈజ్, ఆర్ యూ క్వాంటిఫైయింగ్ యువర్ అచీవ్మెంట్స్? అంటే మీరు ఐఎమ్ డూయింగ్ గ్రేట్ జాబ్, ఐఎమ్ డూయింగ్ దిస్ జాబ్, ఐఎమ్ డూయింగ్ ఇలాంటి వర్డ్స్ వాడుతున్నారా? లేకపోతే ఒక ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ రిడ్యూస్ ద కాస్ట్ ఆఫ్ అ ప్రొడక్షన్ బై 20% బై ఇంప్లిమెంటింగ్ సో అండ్ సో, ఆర్ మై టీమ్ ప్రొడక్టివిటీ హ్యాస్ gained by 40%, or my success rate has become 40% or 80%. So are you talking in terms of metrics, or are you talking I have done a great job, I have led a team of varied or diversified, ఇలాంటి వర్డ్స్ వాడుతున్నారు? సో గమనించండి, ఒకవేళ మీకు ఎలాంటి అచీవ్మెంట్స్ కనబడట్లేదు, క్వాంటిఫై అవ్వట్లేదు అన్నప్పుడు ఏం చేయాలి? మీరు ఈ రోజు నుంచి 6 months వరకు ఒకవేళ టార్గెట్ పెట్టుకుంటే మీరు డబల్ చేసుకోవాలి అని అంటే, ఈ రోజు నుంచి మీ యాక్షన్స్, మీ పని అన్నీ అలాంటి అచీవ్మెంట్స్కే అలైన్ చేయండి, క్వాంటిఫై చేయండి మీ అచీవ్మెంట్స్ని. అంటే మీరు 20% అనే ఒక గోల్ పెట్టుకోండి. ఓకే, ప్రొడక్షన్ని 20% తక్కువ చేసుకుందాం, అంటే ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 20% తక్కువ చేద్దాం, ఏదో ఒకటి అలా సైన్ అప్ అవ్వండి. ఒక 3-4 సైన్ అప్ అవ్వండి, అయ్యి దాన్ని 6 monthsలో మీరు అచీవ్ చేయండి. సో యూ విల్ హ్యావ్ అ స్ట్రాంగ్ రీజన్ ఆర్ స్ట్రాంగ్ రెజ్యూమే బిల్డింగ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ 6 months. సో 1 month ఇలా పెట్టుకోండి, సెకండ్ మంత్ అలా పెట్టుకోండి, థర్డ్ మంత్ ఏదో ఒకటి పెట్టుకోండి, 4th, 5th. సో 6, 1 month అలా మీకు 6 అచీవ్మెంట్స్ వస్తాయి. దట్టు క్వాంటిఫైబుల్ అచీవ్మెంట్స్ విచ్ ఆర్ వెరీ గుడ్. అలాంటి టాస్క్లు మీరు ఐడెంటిఫై చేయండి. ఇలా మీరు డాక్యుమెంట్ చేసుకోండి ప్రతి ఒక్కటి. దానిలో వచ్చిన ఛాలెంజెస్, మీరు ఒకవేళ 1 monthకి ఒక అచీవ్మెంట్ అనుకోండి, దాన్ని అచీవ్ చేశారనుకోండి, ఆ అచీవ్ చేసేటప్పుడు దాన్ని క్వాంటిఫై చేయండి. దాన్ని క్వాంటిఫై చేసేటప్పుడు 20% రెడ్యూస్ చేశాను అనుకోండి కాస్ట్ని, ఆ చేసేటప్పుడు ఛాలెంజెస్ ఏమి, ఆ ఛాలెంజెస్ని ఎలా అధిగమించారో అవన్నీ డాక్యుమెంట్ చేయండి. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ దట్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ ఇట్స్ అ ట్రెజర్ ట్రవ్. అజ్యూమ్ దట్ ఇట్స్ అ ట్రెజర్ ట్రవ్. అండ్ 6 months ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మీ దగ్గర ఒక పెద్ద డాక్యుమెంట్ ఉంటుంది, రైట్? ఈ అకంప్లిష్మెంట్ మీరు ఈరోజు చేసే ఎక్స్ అచీవ్మెంట్స్ మీరు 2x అచీవ్మెంట్స్ అవుతాయి. ఈ టాంజిబుల్ రిజల్ట్స్ని, అంటే ఎప్పుడు క్వాంటిఫైబుల్ రిజల్ట్స్ని మీ మేనేజర్తోని మాట్లాడండి. యూ హ్యావ్ టు డూ దట్. ఓకే, నెక్స్ట్ వన్, మీ దగ్గర డాక్యుమెంటేషన్ వచ్చింది, మీరు నెట్వర్కింగ్ చేస్తారు, మీరు అందరికీ తెలుసు మీరు ఇప్పుడు. ఓకే, 6 months పీరియడ్ ఆఫ్ టైంలో మీరు ఇదంతా చేశారు. నెక్స్ట్ ఏం చేయాలి? నెగోషియేట్ చేసుకోండి. ఇప్పుడు కరెక్ట్ టైమా కాదా? టైమ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, దట్ ఐమ్ గోయింగ్ టు కమ్ టు. సో నెగోషియేట్ చేసుకోండి, మీ మేనేజర్తో ఎఫెక్టివ్గా నెగోషియేట్ చేయండి. అండ్ బిఫోర్ గోయింగ్ టు యువర్ మేనేజర్ అండ్ నెగోషియేటింగ్, ఈవెన్ ఇఫ్ యువర్ మేనేజర్ ఈజ్ వెరీ క్లోజ్ టు యూ, ఐ వుడ్ స్ట్రాంగ్లీ సజెస్ట్ టు డూ అ మార్కెట్ రీసెర్చ్. మీరు మార్కెట్ రీసెర్చ్ చేసి మీ రోల్కి, మీ స్కిల్కి, గ్లాస్ డోర్ లేకపోతే పే స్కేల్ లాంటి సైట్స్లో కూడా పోయి మీ రోల్కి ఎంత వస్తుంది అనేది, ఎంత శాలరీ ఉందో అనేది మీరు మార్కెట్ రీసెర్చ్ చేసి 6 months తర్వాత చెప్తున్నాను, అక్యుములేట్ చేసి, మీ అచీవ్మెంట్స్ అవన్నీ అక్యుములేట్ చేసి, మీ రీసెర్చ్ చేసి, యూ గో టు యువర్ మేనేజర్ ఫర్ ద నెగోషియేషన్. అకంప్లిష్మెంట్ చూపించండి. మీ క్రాస్ ఫంక్షనల్ టాక్స్ హెల్ప్ అవుతాయి ఇక్కడ. మీ చేసిన 6 months లోపల ఎక్స్ట్రా వర్క్ ఏదో చేశారో అవన్నీ మీరు డాక్యుమెంట్ చేసి ఉంటారు. సో ఇవన్నీ మీకు ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది. కాన్ఫిడెన్స్ ఇచ్చి మీరు మీ మేనేజర్ని సెట్ చేస్తూ ఉన్నారు, మీరు ఎక్స్పెక్టేషన్ సెట్ చేస్తున్నారు. ఒకవేళ మీకు నెగోషియేషన్ స్కిల్స్ ఎలా చేయాలో తెలీదు, అండ్ యూ వాంటెడ్ అ ఫ్రీ ఈబుక్ విచ్ ఐ హ్యావ్ రిటర్న్, and I am going to give you that free ebook on the negotiation skills, and there is a link in the description. Click on the link and you will get the free negotiation skills ebook, and I am telling you that is going to give you lot of insights about how to do a negotiation. Okay, next, once you have done that negotiation, you go and ask for the promotion. Now within the negotiation you are going to ask the promotion. మీరు ఒకవేళ 6 months ముందే, ఈ రోజు నుంచి నాకు 6 months తర్వాత నాకు ప్రమోషన్ అనేది ఒక టార్గెట్ పెట్టుకుంటే, నేను చెప్పినవన్నీ చేయండి. మీరు ఒక 6 months తర్వాత ఒక హయ్యర్ రోల్ ఏదన్నా ఐడెంటిఫై చేసి దాన్ని టార్గెట్ చేసుకోండి. మీ ఆర్గనైజేషన్లో ఐడెంటిఫై చేసి అది టార్గెట్ చేసుకోండి. మీ మేనేజర్తో ఇంట్రెస్ట్ ఎక్స్ప్రెస్ చేయండి, హెచ్ఆర్తో కూడా మాట్లాడండి. మీరు అది అచీవ్ చేయడానికి క్లియర్ పాత్ ఏమో అడగండి, ఇప్పుడే అడగండి. అండ్ 6 months మీరు యూ జస్ట్ గెట్ ఇన్ టు దట్ 6 months యాక్షన్ మోడ్. ఒక ట్రాన్సిషన్ ప్లాన్ క్రియేట్ చేసుకోండి. దాని ప్రకారంగా రిలవెంట్ ప్రాజెక్ట్స్ని, రెస్పాన్సిబిలిటీస్ని, మీ గోల్స్ని, యాజ్ ఐ సెడ్, చిన్నగా 1 month క్వాంటిఫైయబుల్ అచీవ్మెంట్స్ గురించి మీరు ఆలోచించండి. అండ్ 7th one ఏంది అని అంటే, ఎక్సెప్షనల్ రిజల్ట్స్ మీరు డెలివర్ చేయాల్సిందే. ఎందుకంటే ఈరోజు చేసిందే నేను రేపు అట్లా 6 months చేస్తే ఐఎమ్ గోయింగ్ టు గెట్ ద సేమ్ రిజల్ట్స్. యూ నో దట్ వితౌట్, ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్ యూ విల్ గెట్ ద సేమ్ రిజల్ట్స్, బట్ యూ హ్యావ్ టు డూ సంథింగ్ ఎక్స్ట్రా. So you are expecting 2x salary, that means you have to do 3x times, right? So you have to deliver exceptional results. I am telling you, we are very powerful, but we are not identifying our power. Okay, consistent గా ఒక exceeds expectation అనేది ఒక 1 month కి ఒక exceeds expectation చేసుకోండి. 1 month. I am telling you 6 months, 6 exceeds expectations within you, and I am telling you it is going to be a super duper support for your negotiations, right? ఇంకోటి, టైమింగ్ అనేది ఇంపార్టెంట్. మీరు నెగోషియేషన్ చేసేటప్పుడు 6 months తర్వాత నేను నెగోషియేట్ చేయడానికి వెళ్తామా, కానీ కంపెనీ ఈజ్ నాట్ డూయింగ్ గుడ్, యువర్
టీమ్ ఈజ్ నాట్ డూయింగ్ గుడ్, డోంట్ గో అండ్ ఆస్క్ యువర్ నెగోషియేషన్, బికాస్ టీంలో సక్సెస్ లేదు. సో టీమ్ సక్సెస్ అనుగుణంగా వెళ్ళండి, కంపెనీ యొక్క రిజల్ట్స్ అనుగుణంగా వెళ్ళండి. బెటర్ టు అలైన్ విత్ ద పర్ఫార్మెన్స్ రివ్యూ సైకిల్స్, దాని అనుగుణంగా వెళ్ళండి. ఓకే, మీ కాంట్రిబ్యూషన్స్ ఒకవేళ పీక్లో ఉన్నాయి అంటే మీకు తెలుస్తుంది ఐఎమ్ ఎట్ అ వెరీ కాన్ఫిడెంట్ లెవెల్, ఎవ్రీ వన్ ఆర్ లుకింగ్ ఎట్ మీ, అంత విజిబుల్ ఉంది అంటే ఈ 6 months మీరు చేసే పనికి ఐఎమ్ టెలింగ్ యూ విల్ డెఫినెట్లీ గెట్ సమ్ వాల్యూ ఫ్రమ్ అదర్ సైడ్ యాజ్ వెల్. అట్లాంటప్పుడు ఏమవుతుంది తెలుసా, మీకు కూడా చాలా విజిబిలిటీ వస్తుంది, మీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది, మీరు పీక్లో ఉంటారు మీ కాంట్రిబ్యూషన్లో. అదే టైం మీరు పోయి నెగోషియేట్ చేయడానికి, అది పోయి నెగోషియేట్ చేయండి. అన్నిటికీ ఆబ్వియస్లీ నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్తూ ఉన్నాను, కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్, కన్సిస్టెన్సీ ఈజ్ కీ అండ్ ఇట్ ఈస్ రియలీ రిక్వైర్డ్. అండ్ మీరు ఏదైతే సైన్ అప్ అయి ఉన్నారో అది 2x salary కోసం, అది కూడా 6 months కోసం. సో 6 months కోసం వాట్ యూ హ్యావ్ టు డూ, బీ కన్సిస్టెంట్ అబౌట్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ టోల్డ్ యూ. డైలీ కన్సిస్టెంట్గా ఉండండి. ఐఎమ్ టెలింగ్ యూ 2x salary ఈజ్ వెరీ మచ్ అచీవబుల్. కంక్లూజన్ ఏమంటే 2x salary అనేది పాసిబులా కాదా సేమ్ కంపెనీలో 6 monthsలో? ఆన్సర్ నన్ను అడిగితే యా, ఇట్ ఈస్ డిఫికల్ట్ బట్ వెరీ మచ్ పాసిబుల్ ఇఫ్ యూ ఫాలో వాట్ ఐ హ్యావ్ టోల్డ్ ఇన్ దిస్ వీడియో. సరే, అయితే కూడా 2x అనేది అతిశయోక్తి కాదా? ఈజ్ ఇట్ నాట్ ఫేక్ ప్రామిస్? ఈజ్ ఇట్ నాట్ too much of asking in 6 months? Because if you go and see in my website, I say that 2x salary in 6 months. Is it not a too much of promise, over promise? Maybe it is a over promise, but I'm telling you, if you are not keeping the superior and strong goals, you are not going to achieve at least 80% or 70% of it. నన్ను అడిగితే even if you get 20-30% of that entire goal, 2x goal, అంటే 1.2x 1.3x వచ్చినా 30% salary hike వచ్చినట్టు బాస్. Is it not a great achievement? And if you get 2x salary, nothing like that. So what I wanted to tell is, there is a book called as 10x rule. No one has condemned that 10x rule is impossible. Everyone knows 10x is not really possible, but if you keep 10x goals, you will at least achieve 2x goals. So if you are keeping 2x goals, at least you will achieve 1.3, 1.4, and you never know, you may achieve 2x as well, right? If you like this video, hit the like button, share it in your WhatsApp group or any other groups in Facebook or in social media. Subscribe to Me Career Coach Guru. This is my channel for more career tips and strategies, and see you in another video soon. So take care, keep learning and keep growing. Thank you.